దేశంలోనే ఆయుధాల తయారీ, స్వదేశీ తయారీ, 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధ కంపెనీలకు రాబోతున్నాయి. పాకిస్తాన్తో మొన్నటి యుద్ధం తర్వాత కొంత ఆయుధాలు వాడాం కాబట్టి ఈ రేంజ్లో నిర్ణయం. దేశ రక్షణగాన్ని బలోపేతం చేసేందుకు 1.05 లక్షల కోట్ల వ్యయమయ్యే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన రక్షణ కొనుగోలు మండలి కీలక సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల పాక్తో సైనిక ఘర్షణ నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కొనుగోళ్లను దేశీయంగానే చేయనున్నారు. నౌకలకు నష్టం కలిగించడానికి శత్రు దేశాల సముద్రంలో వచ్చే మందు పాత్రను గుర్తించి నిర్వహణ చేయగల సామర్థ్యం ఉండే నౌకలు ఎంసీఎంవీలు ఇంతవరకు మన నౌకాదళం లేవు. గత 15 ఏళ్ల కాలంలో వీటి సమీకరణకు జరిగిన 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. దక్షిణ కొరియా సంస్థతో 7 ఏళ్ల క్రితం జరిగిన చర్చలు వివిధ కారణాలతో ఫలించలేదు. యుద్ధ నౌకలే కాకుండా వాణిజ్య నౌకల్ని కాపాడుకునేందుకు ఇవి అవసరం. తాజా నిర్ణయంతో ఏసీఎంవీలని మన దేశంలో తయారు చేస్తారు. త్రివిధ దళాలకు సంబంధించిన సమీకృత ఉమ్మడి యాజమాన్య వ్యవస్థను సిద్ధం చేయడానికి ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థను కొనుగోలుకి భూ ఉపరితలం నుంచి గాల్లోకి పంపే క్షిపణుల సమీకరణకు డిఎసి ప్రాథమిక ఆమోదం తెలిపింది. యుద్ధ క్షేత్రాలు ఇరుక్కుపోయే ట్యాంకులు వంటి వాటి వెనక్కి తీసుకొచ్చేందుకు అవసరమైన వాహనాల కొనుగోలుకు కూడా ఇట్లాంటి ఆమోదమే చెప్పింది.